అరే పరమేశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా, ఎక్కడైనా చూస్తూ ఉంటాం అంటే ఒక యుద్ధానికి టార్గెట్ అంటూ ఉంటుంది. ఈ యుద్ధంలో అసలు టార్గెట్ ఫినిష్ చేసిన తర్వాతే యుద్ధం మొదలైంది, అంటే ఖమేనీ హత్య తర్వాత యుద్ధం మొదలైన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు అసలు? వంశీ గారు, మీకు అలాగే ఐనిస్ ప్రేక్షకులకు అలాగే ఛానల్లో మీరున్న మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. యా, దానికి చాలా దుర్మార్గం అండి. ఈరోజు అంటే నానా జాతుల సమితి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఫెయిల్ అయిపోయిందని ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాం. యా, ఇది యుద్ధాన్ని ఆపడానికి కానీ, యుద్ధం మధ్యలో శాంతి చర్చలు చేయడానికి కానీ, లేకపోతే నష్టాన్ని నివారించాల్సినటువంటి విషయాలకు కానీ ఎక్కడా ఏ ప్రయత్నాలు జరగట్లేదు. అంటే ఒక ఆటవిక రాజ్యం, అలాగే ఒక జంగల్ రాజు అని చెప్పొచ్చు. నిజానికి కర్ర ఉన్నవాడిదే పెత్తనం అన్నట్టుగా ఒక ఆధునిక ప్రపంచంలో ప్రపంచ దేశాల పైన అమెరికా చలాయిస్తున్న గుండాయిజం పరాకాష్ఠకు చేరింది. ఒక రిపబ్లికన్ కంట్రీ వెనుజులా దేశం పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యని పట్టుకెళ్లిపోతారు. ఇరాక్ అది మన మిత్ర దేశం కూడా, ఇరాక్ సామూహిక విధ్వంసక రసాయన ఆయుధాలు ఉన్నాయని ఒక అభియోగాన్ని మోపి, ఇక్కడ కూడా అటువంటి అభియోగమే కదా, మోపి ఆ దేశాధ్యక్షుడిని బందీ చేసి ఆ దేశాధ్యక్షుడిని ఉరిదీసి అక్కడ ఈ గుండాయిజాన్ని అమెరికా ప్రదర్శించింది. గడాఫీని చంపేసింది. ఇక్కడ కూడా ఒక దేశాధ్యక్షుడిని హతమార్చి హత్య చేసి మళ్ళీ తర్వాత నాయకత్వాన్ని కూడా మేము హతమారుస్తాం, మేము చంపేస్తాం, ఆ చైర్లోకి ఎవరు వస్తే వాళ్ళని లేపేస్తామని చెప్తున్న పరిస్థితి. ఈ అధికారం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు? 1991 వరకు సోవియట్ గా ఉన్న రష్యా కుప్పగూలిపోయిన తర్వాత, రష్యా బలహీనపడిన తర్వాత, ప్రపంచ దేశాల్లో ఒక బ్యాలెన్స్ అనేది లేకుండా పోయిన తర్వాత, తనకి ఇక ప్రపంచ దేశాల్లో ఎదురు లేదు, తాను ఆడిందే ఆట, తాను పాడిందే పాటగా అమెరికా ముందుకెళ్తుంది. ప్రపంచంలో కొన్ని దేశాలు వీటిని ఖండిస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంగా ఒక వేదికపైకి రాలేకపోవడం వల్ల ఈ దేశం ఆటలు ఇట్లా సాగుతున్నాయని అనుకోవాలి. మన విషయాన్ని కూడా వదిలిపెట్టాలి. పుల్వామా మన పైన దాడి జరిగిన తర్వాత, పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత మనము సింధూర్ ఆపరేషన్ మొదలు పెట్టినటువంటి సందర్భంలో కనీసం అంటే ఆ దేశాన్ని నీల్ డౌన్ చేస్తున్నటువంటి పరిస్థితులలో వన్ సైడెడ్ గా సీజ్ ఫైర్ ను ప్రకటించి, ఆ సీజ్ ఫైర్ ను ముందు తానే ట్వీట్ చేసి తానే మొత్తాన్ని యుద్ధాన్ని ఆపానని చెప్పి తనకు శాంతి బహుమతి ఇవ్వాలని ఇట్లా పూజలు పెట్టింది. ఈ ఒక్క యుద్ధం కాదు, మొత్తంగా 8 యుద్ధాలు ఆపే, అందుకు శాంతి బహుమతి ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి. అందుకు కాదు వంశీ గారు, ఒకవేళ ట్రంప్ కు బహుమతి ఇవ్వాల్సి వస్తే బాంబులు వేసేటువంటి ఏదైనా బహుమతి ఉంటే అది ఇవ్వాలి. ప్రపంచ దేశాల మీద బాంబులు వేసి అణ్వాయుధాలు వేస్తామని చెప్పి బెదిరించడం, ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు చేస్తున్నందుకు టెర్రర్ బహుమతి ఉంటే ఇవ్వాలి. రైట్, మాట్లాడదాం రెహమాన్ గారు. మాట్లాడదాం.